శ్రీధర్ ద్వారా అసలు నిజాన్ని తెలుసుకున్న కార్తిక్, జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయటపెట్టిన శ్రీధర్. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. శ్రీధర్ ద్వారా కార్తిక్ జ్యోత్స్న నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఎలానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే చక్కగా శ్రీధర్ ఏం చేస్తాడంటే టిఫిన్ అంతా చేస్తాడు. బోండాలని, ఇడ్లీలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే దీపని, కార్తిక్ని ఇలా భోజనానికి టిఫిన్ చేయడానికి అని పిలుస్తాడు. అయితే వాళ్ళు చక్కగా వస్తారనమాట. అయితే ఇక శ్రీధర్ ఏం చేస్తాడు అంటే కాంచనాని మర్చిపోలేకపోతుంటాడు. మొదటి భార్య అయిన కాంచని మర్చిపోలేక ఉంటాడు. అయితే ఈ టిఫిన్ చేసింది నేనైతే కాంచన కోసం, కానీ కాంచనకి నా మీద అయితే ప్రేమ అయితే లేదు. నాకు చాలా బాధగా ఉంది. నేను తనని ఎంతో అభిమానిస్తున్నాను, కానీ తను నన్ను ఇష్టపడటం లేదు అని బాధపడుతూ ఉంటాడు. కావేరికి కాంచనకు కాల్ చేసి శ్రీధర్ ఇలా అంటాడు, నువ్వు టిఫిన్కి నేను పిలిస్తే రాలేదు, నా కబురు పంపలేదనేనా నువ్వు రాలేదు అనేసి ఇక బాధపడుతూ ఉంటాడు శ్రీధర్. కాంచన మనసు విరిగిపోతుంది కదా. కాంచన మనసు విరిగిపోతుంది. ఎందుకంటే తన మొదటి భర్త కావేరిని పెళ్లి చేసుకుంటాడు. తన కాళ్ళకి ఈ విధంగా అయినందుకు, విడిచిపోయినందుకు నా బాధలు ఎవరికి చెప్పుకోను. ఆ వర్తమాన కాలంలో జరిగిన గాయాలన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు నేను కావాలి అని మీరు నా దగ్గరికి వస్తే నా మనసు విరిగిపోయిన తర్వాత నేను ఎలా మిమ్మల్ని అంగీకరించను అనేసి తన మనసులోనే బాధపడుతూ ఉంటుంది కాంచన. లేదు కాంచన, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసమే స్పెషల్గా టిఫిన్ చేశాను బోండా, కానీ నువ్వు రాలేదు, నేను నీకు పంపించాను అనేసి ఎంతో ప్రేమగా ఫోన్ చేసి చెప్తాడు శ్రీధర్. అయితే అప్పుడు కాంచన అంటుంది, ఎందుకండి నా మనసు విరిగిపోయిన తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు, నాకు బాధగా ఉంది, మీరు ఇప్పుడు నన్ను కలవాలని చూసినా కూడా నాకు ప్రేమ అయితే లేదు అనేసి కావేరి ఈ మాటలు అనేసరికి శ్రీధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. మనసుకు చేసిన గాయాలు అంత త్వరగా పోవండి, మీరు ఎంత బ్రతిమలాడినా ఏం చేసినా కూడా నా నుండి మీరు దూరం అవటమే తప్ప నా దగ్గరికి అయితే రాలేరు. ఇక పదే పదే నాకు ఫోన్లు చేసి నాతో మాట్లాడి నన్ను విసిగించొద్దు. నా మనసు ఎప్పుడో విరిగిపోయింది, నా మనసులో ఎవరూ లేరు, నేను ఈ విధంగా ఉండిపోతాను అనేసి ఈ విధంగా కావేరి చెప్పడంతో శ్రీధర్ చాలా బాధపడతాడు. నేను చాలా తప్పు చేశాను కాంచన, తప్పు ఇప్పుడు నేను సరిదిద్దుకుందామన్నా నాకు అవకాశం లేకుండా పోయింది, నన్ను క్షమించు అనేసి. నేను చేసేది ఏమీ లేదు, నేను ఇంత బ్రతిమాడుకున్నా, నీ మీద ఇంత ప్రేమ చూపుతున్నా, నువ్వు మాత్రం నన్ను కరుణించడం లేదు, కనుకరించడం లేదు అనేసి బాధపడతాడు శ్రీధర్. అయితే కాంచన కూడా బాధపడుతుంది. ఇటు పక్క దీప ఏం చేస్తుంది అంటే ఇక అందరూ కూర్చొని మాట్లాడతారు. అయితే శ్రీధర్ మాత్రం దీపతో ఇలా మాట్లాడతాడు, మా కాంచన ఈ విధంగా అంటాడు, శ్రీధర్ బాగానే ఉంటారా అనేసి అడుగుతాడు. నా గురించి అడుగుతుందా, ఇవన్నీ బాధతో అడుగుతాడు శ్రీధర్ దీపతో. ఆ అత్తయ్య గారితో నేను బాగానే ఉంటాను మామయ్య గారు, నాకు కాంచన అత్తయ్య గారితో ప్రాబ్లం ఏం లేదు, మంచిగా చూసుకుంటారంటే శౌర్య మీ దగ్గర పడుకుంటుందా, కాంచన దగ్గర పడుకుంటుందా అంటే అత్తయ్య గారి దగ్గరే పడుకుంటుంది అనేసి. అంటే ఎప్పుడైనా నువ్వు అత్తయ్య గారి దగ్గర పడుకున్నావా, ఏమైనా నా గురించి చెప్పిందా అనేసి ఒక చిన్న పిల్లోడు అడిగినట్టుగా అడుగుతాడు శ్రీధర్. దీప అయితే చాలా బాధపడుతుంది. లేదు మావయ్య గారు, ఎలాంటి విషయాలు నాకేం చెప్పరంటే, నువ్వు నాకు మాటిస్తావా దీప, మా ఇద్దరిని కలిపే బాధ్యత నువ్వు తీసుకుంటావా, నాకు కాంచన అంటే చాలా ఇష్టం, కానీ కాంచన మనసులో నా మీద ద్వేషం ఎక్కువగానే ఉంది తప్ప అసలు తనకి ప్రేమ అనేది లేదు నా మీద, నువ్వు మా ఇద్దరిని కలపాల్సిన బాధ్యత నీదే అనగానే దీప కూడా ఇలా అంటుంది, ఇప్పుడు మన చేతికి చిన్న గాయం తగిలితే అమ్మ అంటాము, లేదు ఏదన్నా కోసుకుపోతే ఇక నొప్పి అనేసి గట్టిగా అరుస్తాము, అదే కత్తితో మనం గుండె మీద ఇలా పొట్ట మీద పొడిస్తే ఆ నొప్పి మనం భరించలేనంత పెద్ద నొప్పిగా ఉంటుంది, దానికి మనం మాట్లాడలేము, మనకి భరించలేని నొప్పి అనేది అప్పుడు పుడుతుంది, దానికి మనం మనసుకి గాయం అయితే అంతే మావయ్య గారు, మనం అరిచేంతలా ఉండదు, ఇంకా భయంకరమైన బాధ ఉంటుంది, గాయాలంటే మానిపోతాయి, కానీ మన గుండెకి చేసిన గాయం మాత్రం ఎప్పటికీ
మారదు మావయ్య గారు అనేసి దీప మాట ఇవ్వలేను అని చెప్తుంది. ఎందుకంటే అత్తయ్యగారు మొండి, ఎవరిని మార్చలేము అనేసి మనసులో బాధపడుతూ ఉంటుంది దీప. కానీ కొద్ది రోజులు మాత్రం మీరు అత్తయ్య గారికి దూరంగా ఉండండి, తనకి ఫోన్ చేయొద్దు, తనతో మీరు మాట్లాడొద్దు, తన దగ్గరికి మీరు రావద్దు, అప్పుడు తను పశ్చాత్తాపడి మీరే కావాలని వస్తారు, కొన్ని రోజులు మీరు ఓపిక పట్టండి అనేసి దీప అనగానే ఇక సరే దీప, చూద్దాం, కొన్ని రోజులు దూరంగా ఉంటాను, నా మనసు తట్టుకోలేదు, కానీ తనకి దగ్గర అవడం కోసం నేను దూరంగా ఉండడానికైనా సిద్ధపడతాను అనేసి ఈ విధంగా శ్రీధర్ అయితే దీపకి ఈ విధంగా చెప్తాడు. అయితే ఇక శ్రీధర్ ఒక పక్క సంతోషపడిన ఒక పక్క బాధపడుతూ ఉంటాడు, కాంచనాకి దూరంగా ఉండడం నా వల్ల కాదు అనేసి. ఇంకా మరో పక్క అయితే ఇక కాశీ దీపని దింపడానికని వస్తాడు శివనారాయణ ఇంటి దగ్గర. వీళ్ళందరూ చూసి షాక్ అవుతారు, జ్యోత్స్న అండ్ పారిజాతం. ఏంటి డ్రైవరు, కాశీ డ్రైవర్ అయ్యాడా, ఇదేంటి ఇలా వచ్చాడు అనేసి ఇంకా పారిజాతం అనగా దీపకి చాలా కోపం వస్తుంది. నన్ను దిగబెట్టడానికి వచ్చాడు, అంతేగాని డ్రైవర్గా ఏం కాదు అనేసి దీప అంటుంది. ఇక జ్యోత్స్న పారిజాతం సంగతి తెలిసిందే కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అయితే నేను ఈరోజు అత్తయ్య గారి ఇంట్లో భోజనానికని వెళ్ళానంటే చిన్నత్తైనా పెద్దత్తైనా ఎవరో ముందుగా క్లారిటీ ఇవ్వాలి కదా అని జ్యోత్స్న అనగానే దీపకు చాలా కోపం వస్తుంది. మా చిన్నత్తయ్య దగ్గరికే వెళ్ళాను, ఏదైనా దీపకు రెండు రెండు కదా, పెళ్ళిళ్ళు రెండే, అత్తగారులు కూడా రెండే, మామయ్య గారు ఒక్కరైనా అత్తగారులు మాత్రం ఇద్దరు కదా అనేసి జ్యోత్స్న వెటకారంగా మాట్లాడేసరికి చెయ్యి గట్టిగా కొట్టాలని ప్రయత్నం చేస్తుంది కదా, ఆగిపోతుంది. ఏంటో దీపకు చాలా కోపం వస్తుంది, కొట్టేటట్టే ఉంది. అంటే మా బావ నాకు ఒక విషయం చెప్పాడు, ఇప్పుడు మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, వాటికి మనం దూరంగా ఉంటే మనకే మంచిది, లేదు కుక్కలకి ఎగబడ్డామా అది కరిచిందా మనకే ప్రాబ్లం అవుతుంది, అందుకనే మొరిగే కుక్కలకి దూరంగా ఉండాలని చెప్పాడు మా బావ, అందుకనే నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. మీరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా వినిపించినట్టుగా యాక్టింగ్ చేస్తే ఆ కొద్ది నిమిషాలు చాలు, మన జీవితం బాగుంటుంది, లేదు మీరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడతానా గొడవ పెద్దదవుతుంది, అది నాకు ఇష్టం లేదు, మీరు మొరిగారు కదా అని నేను మొరగలేను కదా అనేసి దీప అనగానే కాశీ విజిల్ అయితే వేస్తాడు. ఇక ఇటు పక్క శ్రీధర్ కార్తీక్ కూడా చాలా సంతోషంగా, ఇక మరోపక్క శ్రీధర్ కార్తీక్ ఇద్దరు చక్కగా వస్తారనమాట. ఇలా స్కూటర్ మీద వచ్చి ఈ టీ ఒక 2 టీలు కావాలనేసి టీ షాప్ వాడికి చెప్తాడు కార్తీక్. అయితే జ్యోత్స్న నిజస్వరూపాన్ని అప్పుడు చూపిస్తాడు శ్రీధర్. ఏం జరిగింది అంటే దీపను చంపాలని జ్యోత్స్న ప్లాన్ వేస్తుంది. జ్యోత్స్న రెస్టారెంట్ ఉంది కదా, దీప ఒకసారి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్లలో విషం కలపడం నేను చూశాను, అది నేను రికార్డ్ చేసి ఉంచాను. అయితే దీప అప్పుడే తినబోతుంటే నేను ఆ రికార్డు చేసి పెట్టాను. దీప తినబోతుంటే వెంటనే అక్కడ కాల్ చేసి టిఫిన్ మార్చమని చెప్పాను. జ్యోత్స్న చూసుకోకుండా దీప తినేసిందేమో అనుకుంది, కానీ దీప అక్కడ తినలేదు, నేను ప్లేటు మార్చేలా చేశాను. జ్యోత్స్న చాలా అంటే చాలా దారుణమైన అమ్మాయి, తను సంతోషంగా ఉండదు, పక్కన వాళ్ళని సంతోషంగా ఉండనివ్వదు. కార్తీక్ నువ్వే చూసుకోవాలి, దీపని చంపాలని జ్యోత్స్న ప్లాన్ వేసింది. అదే ఆ బోండాలు దీప తిని ఉంటే లోపల బిడ్డకి దీపకు ఎంత ప్రమాదం జరిగేది. నేను పోలీసులకి కాల్ చేసి జ్యోత్స్నని అరెస్ట్ చేయించగలను, కానీ నీకు ఒక మాట చెప్పి నువ్వే చూసుకుంటావు, దీపని కాపాడుకుంటావు అని ఒక బాధ్యత నీకు చెప్తున్నాను. ఎందుకైనా మంచిది, దీపని మాత్రం నువ్వు కంటికి రెప్పలా కాపాడుకోవాలి, లేదు అంటే ఆ జ్యోత్స్న పారిజాతానికి మధ్య దీపం ఉంది అంటే చాలా కష్టమవుతుంది. ఆ పారిజాతం కూడా మంచిది కాదు, తన కళ్ళు మొత్తం దీప కడుపు మీదే ఉన్నాయి. మొన్నొకసారి కాంచన కూడా లేనిపోని విషయాలన్నీ చెప్పిందంట, శౌర్య గురించి కూడా లేనిపోని అన్నీ చెప్పిందంట పారిజాతం. ఈ విధంగా మీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి తయారైంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కార్తీక్, నాకే చాలా భయమేసింది. నువ్వు మాత్రం దీపని కాపాడుకోకపోతే ఇక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. లేదు శివనారాయణ గారికి చెప్పి ఒకసారి జ్యోత్స్న పారిజాతానికి బుద్ధన చెప్పించాలి, ఏదైనా ప్లాన్ వేయటం బెటర్, లేదు అంటే జ్యోత్స్న అఘాయిత్యాలు మరీ ఎక్కువైపోతూనే ఉంటాయి. ఈ విధంగా జ్యోత్స్న చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఒక బిడ్డని చంపాలని ప్రయత్నం చేస్తుంది, తనకి పెళ్ళి పెటాకులు లేదు, మీ సంసారంలో చిచ్చులు పెట్టాలని చూస్తుంది. దీప మంచిది కాబట్టి తను ఎన్ని చేసినా కూడా చాలా సైలెంట్గా ఉంటుంది. నువ్వు ఇప్పటికైనా సరే ఒక స్టెప్ ముందుకు వేయకపోతే చాలా అనాథాలు జరుగుతాయి అనేసి కార్తీక్కి చెప్తాడు శ్రీధర్.
ఏంటి జ్యోత్స్న ఇంత పని చేసిందా నాన్న? నేను ఇంతవరకు ఇలా చేస్తుంది అనుకోలేదు. మీరు ఈ రికార్డ్ చూపిస్తేనే కానీ నాకు తెలియలేదు. ఇలా విషం కలిపి దీపని చంపాలని ప్రయత్నం చేసిందా? ఎందుకు ఈ విధంగా చేస్తుంది? అసలు ఒక బిడ్డని చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పోలీసులకి ఈ రికార్డ్ని చూపిస్తే తను అసలు బయట ఉండగలదా? పోలీస్ స్టేషన్లో చిప్పకూడు తింటుంది. అది మనకు తెలియక చేత కాకనా ఎందుకు ఇలా చేస్తుంది? వెళ్ళి గద్దిద్దాము, కొంచెం బెదిరిద్దాము అంటే ఇంకా దాని అఘాయిత్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటు పక్క తాతయ్యకి చెప్దామా అంటే తాతయ్య నిజంగానే తన్ని జైల్లోనే పెడతాడు. తన జీవితం నాశనం అవుతుందని నేను చూస్తున్నాను. జ్యోత్స్నది మంచి జీవితం ఇలా చేసి తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంటుంది. వేరే వాళ్ళ జీవితాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి? వేరే వాళ్ళ జీవితాల్లో తన తొంగొచ్చి చూడాల్సిన అవసరం ఏంటి? ఈ విధంగా చేస్తే రేపొద్దున తన జీవితం ఏమవుతుందని ఆలోచించదా? ఆ పారిజాతంతో చేతులు కడిపి జ్యోత్స్న కూడా ఈ విధంగా తయారవుతుంది. ఈ పారిజాతం వల్లే సగం జ్యోత్స్న అయితే చెడిపోతుంది. అసలు జ్యోత్స్న ఎవరు అనుకుంటున్నావు నాన్న? ఆ దాసు కూతురు తెలుసా? జ్యోత్స్న పారిజాతి ఇద్దరూ కలిసి దీపని చంపాలి, దీపని పక్కదారి పట్టించాలి, అసలు దీపని ఇంట్లో అడుగు పెట్టకూడదు అనేసి వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. దీప అడ్డు తొలగిస్తే ఆ ఇంటికి యజమాని నేనే అవుతాను అనేసి జ్యోత్స్న ప్లాన్ వేస్తుంది. అందుకే దీపని ఎలాగైనా చంపేయాలి, దీప జాడ లేకుండా చేస్తే ఈ ఇంటికి నేనే వారసురాలు అవుతాననేసి జ్యోత్స్న ఈ విధంగా ప్లాన్ చేస్తుంది నాన్న. ఈ విషయం నేను ఎవరికి ఇంతవరకు చెప్పలేదు. సుమిత్ర అత్తయ్య కానీ దశరథ మావయ్య కూడా చెప్పలేదు. కానీ జ్యోత్స్న ఈ విధంగా చేస్తే ఇంకా నా వల్ల అయితే కాదు. మా బతుకులేమో మేము బతుకుతున్నాం, అయినా ఇంకా ఇన్ని పనులు చేయాల్సిన అవసరం జ్యోత్స్నకి ఏమొచ్చింది? అసలు దీప ఎవరో కాదు, సుమిత్ర దశరథల ఆ అత్తయ్య మావయ్యల ముద్దుల కూతురు దీప. కానీ దీపను అడ్డు తొలగిస్తే జ్యోత్స్న ఆ కంపెనీకి సీఈఓగా అవుతుంది. ఈ ఆస్తి అంతా తను కొట్టేయచ్చని ప్లాన్లో ఉంది. సో ఈ విషయాన్ని నేను ఎట్లయినా తాతయ్య చెప్తాను, లేదు అంటే ఇన్ని అగత్యాలు ఎక్కువైపోతాయి. ఏంటి దీప సుమిత్ర దశరథుల కూతురా? నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు కార్తీక్? ఎందుకు చెప్పలేదు అంటే చెప్పే అవకాశం రాలేదు. ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అనుకున్నాను. ఈ విషయం తెలిస్తే జ్యోత్స్న నిజంగానే చంపేస్తుంది అనుకున్నా, కానీ ఇప్పుడు నిజంగా చంపాలని ప్లాన్ వేసింది. ఇంకా మాత్రం నేను వదిలేది లేదు, నేను వదిలే ప్రసక్తే లేదు అనేసి కార్తీక్ అయితే కంకణం కట్టుకుంటాడు. దీప మన అమ్మాయి అని తెలిసి కూడా ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావు కార్తీక్? అసలు దీప ఇంటి వారసురాలని తెలిసి తను ఒక అనాథలాగా ఈ విధంగా బతుకుతుంటే నీకు మనసు ఎందుకు ఒప్పట్లేదు? తను ప్రెగ్నెంట్గా ఉంది, తన తల్లి చక్కగా చూసుకుంటుంది. ఆ టైంలో తల్లి ఇంపార్టెంట్ కదా. ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎందుకు దాచావు? ఇప్పటికైనా టైము ఏమీ లేదు, వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మాత్రం శివనారాయణ గారికి అలానే సుమిత్ర దశరథులకి చెప్తే వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో ఏంటో అనేది మనకు తెలుస్తుంది. జ్యోత్స్న బండారాన్ని కూడా ఇప్పుడు మనం బయట పెట్టేశాము. ఇక దీప సుమిత్ర దశరథుల కూతురని వాళ్ళు తెలుసుకోవాలి. తను ప్రెగ్నెంట్గా ఉండి చాలా సంతోషంగా ఉండాలి. ఈ టైంలో ఇంత మంచి శుభవార్త దీపకి తెలిసి వాళ్ళకి తెలిసేలా చేసి సంతోషంగా ఉండమని చెప్పు కార్తీక్ అనేసి శ్రీధర్ కూడా చెప్తాడు. కార్తీక్ కూడా ఈ విషయాన్ని శివనారాయణకి చెప్తాడా, సుమిత్ర దశరథులకు చెప్తాడా, లేదు జ్యోత్స్నని పోలీస్ స్టేషన్లో పెడతాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో కార్తీదీపం సీరియల్ 2 ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.